శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తారీఖు జూన్ 29, 2026. లక్ష్మీ మేడం గారు మనకి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం నుంచి చదివి వినిపిస్తారు. టాపిక్ ఏంటమ్మా? డెస్పైర్ అండ్ హోప్. డిస్పైర్ అండ్ హోప్. అక్కడ ఒక డ్రమ్ము వాయిస్తున్నారనమాట. దాంతో పాటు ఒక రీడ్ అనే ఇన్స్ట్రుమెంట్ కూడా పక్క పక్కనే ఉంది. రెండు కలిపి వాయిస్తుంది. ఆ గాలి అంతా ఆ మ్యూజిక్ తో నిండిపోయింది. డ్రమ్మే డామినేట్ చేస్తోంది, అది రీడ్ని ఫాలో అవుతోంది. రీడ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ విధంగా అక్కడ ఉన్న సాంగ్ తోటి ఆ రోడ్ అంతా కూడా నిండిపోయింది అనమాట. ఆ రీడ్ ని ఫాలో అవుతూ డ్రమ్ వాయిస్తుంది. ఇంకా పొద్దున్న అవ్వడానికి కొంచెం టైం ఉంది. పక్షులన్నీ కూడా క్వైట్ గా ఉన్నాయి. మ్యూజిక్ ఏమో ఆ సైలెన్స్ అంతటిని నింపేస్తోంది. అయితే అక్కడ ఒక వివాహం జరుగుతోంది ఆ విలేజ్ లో. ఆ ముందు రోజు ఎన్నో మంచి సరదా వాళ్ళతో పాటలు నవ్వులు అవన్నీ అయిపోయి ఆ రాత్రికి ఆ వచ్చిన పార్టీస్ అందరూ కూడాను ఆ మ్యూజిక్ తో లేచేటారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కొమ్మలు, ఆ వెనకాల ఆకాశం అన్ని నక్షత్రాలన్నీ అదృశ్యం అయిపోయి ఒకటి తర్వాత ఒకటి మ్యూజిక్ అంతం అయిపోతుంది. ఇక్కడ పిల్లలు ఒక అరవడం, ఆ అందరూ ఆ దెబ్బలాట, ఆ ట్యాప్ దగ్గర దెబ్బలాడుకోవడం, ఇవన్నీ పొద్దున్న మొదలైంది. ప్రేమ అన్నది అన్నిటినీ అనుభవించడం, కానీ ప్రేమ లేకుండా అనుభవం అన్నది వృధా. ప్రేమ అన్నది అది ఎప్పుడు కూడా బలహీనంగా, అంటే వల్నరబుల్ అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. కానీ ఈ వల్నరబిలిటీ లేకుండా ప్రేమని బలపరచడం అంటే, అనుభవించడం అంటే కోరికని బలపరచడం. కోరిక అనేది ప్రేమకి చెందదు. కోరిక ప్రేమని పట్టుకోలేదు. ఈ కోరిక అనేది వెంటనే ఖర్చు అయిపోయి అందువల్ల దుఃఖం వస్తుంది. కోరికను ఎవరు ఆపలేరు. కోరికకి అంతమే ఇచ్ఛాశక్తి అన్నది. మైండ్ ఎప్పుడు కూడా అది ఎప్పుడు మన వినాశనానికి, దుఃఖానికే దారితీస్తుంది. ప్రేమ అన్నదే డిజైర్ ని టేమ్ చేస్తుంది. అక్కడ లవ్ అనేది మనస్సుకి ఎప్పుడు కూడా చెందదు. చూసేవాడు అన్నవాడు లేనప్పుడే ప్రేమ ఉంటుంది. ప్రేమ అన్నది పెంపొందించుకోగలిగేది కాదు, ప్లాన్ చేసేది కాదు, అది త్యాగాలతో వచ్చేది కాదు, పూజలతో వచ్చేది కాదు. ప్రేమని పొందడానికి మార్గాలు లేవు. ఈ మార్గాలన్నీ అంతమైనప్పుడే ప్రేమ ఉంటుంది. సహజత్వం అన్నదానికి ప్రేమ యొక్క సౌందర్యం తెలుస్తుంది. కానీ దాన్ని వెంబడించి వెతుకుతే అక్కడున్న స్వేచ్ఛ అంతమైపోతుంది. స్వేచ్ఛాయుతమైన స్థితికే ప్రేమ సంభవం. కానీ ఫ్రీడమ్ ఎప్పుడు కూడా మనని డైరెక్ట్ చేయదు, అదేమీ పట్టుకోదు. ప్రేమకి దాని శాశ్వతత్వం ఉంది. ఒక ఆమె వచ్చారు, ఆవిడ చాలా సులువుగా మాట్లాడుతున్నారు. ఆవిడేమో యంగే, చిన్న ఆవిడెంతో దుఃఖంతో ఉన్నారు. ఆవిడేమో ఎంతో దూరంగా ఉన్న జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వి, ఆవిడ స్మైల్ అన్నది కూడా కొంచెం కలుషితంగా ఉంది. ఆవిడ వివాహం అయింది కానీ పిల్లలు లేరు. ఆవిడ యొక్క భర్త ఈ మధ్యనే చనిపోయారు. అదేమి అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. అలా అని
ఒకరితో ఒకరు కోరుకుని చేసుకున్నది కాదు. ఆవిడకి ప్రేమ అన్న పదం వాడాలని లేదు, ఎందుకంటే అది ప్రతి పుస్తకంలోని ప్రతి మా నోరులోని ఉంటుంది. కానీ వాళ్ళ సంబంధం అన్నది చాలా అద్భుతమైనది. వాళ్ళకి మ్యారేజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు, ఆయన మృత్యు అయ్యే వరకు వాళ్ళకి ఒక ఒక పదాన్ని క్రాస్ చేసుకోవడం కూడా లేదు. అంటే ఒకరినొకరు ఖండించడం లేదు, లేకపోతే ఒక సైగని గాని అసహనం గాని, లేకపోతే వాళ్ళు ఒకరినొకరు సెపరేట్ అవ్వలేదు ఒక్క రోజు కోసం కూడా. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళల్లో ఒక కలయిక జరిగింది వాళ్ళ మధ్య. వాళ్ళకి పిల్లలు, ధనము, పని, సొసైటీ అవన్నీ సెకండరీ ప్రాముఖ్యం అయిపోయి. అదేమి రొమాంటిక్ ఫ్యూజన్ కాదు, కానీ అసలు రొమాంటిక్ మెంటాలిజంతో ఉన్న ఫ్యూజన్ కాదు, లేకపోతే ఊహించుకున్నది కాదు. కానీ అది ఒక యథార్థం. మొదటి నుంచి వాళ్ళ ఆనందం అన్నది కోరికతో వచ్చింది కాదు, భౌతికమైన దానికి అతీతమైనటువంటి ఆనందం. సడన్ గా ఒక 2 నెలల కింద ఆయన ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. బస్సు ఏమో కర్వ్ తీసుకున్నప్పుడు అక్కడ ఆయన సడన్ గా చనిపోయారు. నేను ఇప్పుడు చాలా నిస్పృహలో ఉన్నాను, నేను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను, కానీ ఏదోలాగా చేసుకోలేకపోయాను. నేను అది మర్చిపోవడానికి, నంబుగా అయిపోవడానికి ఎన్నో రకాలు చేశాను. ఒక నదిలో నేను పడిపోవడం దగ్గర నుంచి. కానీ నాకు రాత్రుల మధ్య మంచి నిద్ర లేవు. ఈ 2 నెలల నుంచి నేను ఇప్పుడు సంపూర్ణమైన డార్క్నెస్ లో ఉన్నాను. నా కంట్రోల్కి అతీతంగా ఉన్నటువంటి సంక్షోభం ఇది. దాన్ని నేను అవగాహన చేసుకోలేకపోతున్నాను, అందులోనే నేను మునిగిపోతున్నాను. ఆవిడ తన ముఖాన్ని కప్పుకున్నారు తన చేతులతో. మళ్ళీ ఆవిడ మొదలెట్టారు. ఇది ఒక నిస్పృహ, అంటే రెమెడీ ఉన్న నిస్పృహ కాదు, దాన్ని తీసి పారేసేది కాదు. ఆయన మృత్యుతో సమస్తమైన హోపు కూడా అంతమైపోయింది. ప్రజలు ఏమన్నారంటే నేను మర్చిపోవాలి, మళ్ళీ మ్యారేజ్ చేసుకోమని, లేదా ఏదో ఒకటి చెయ్యమని. ఒకవేళ నేను మర్చిపోదలుచుకున్నా, ఆ ఫ్లేమ్ అన్నది వెళ్ళిపోయింది, దాన్ని ఎవరూ రిప్లేస్ చేయలేరు. నేను ఒక సబ్స్టిట్యూట్ వెతకాలని కూడా అనుకోవట్లేదు. మేమిద్దరం జీవించి హోప్ అనే ఆశతోటే జీవించి మరణించాం. కానీ ఇప్పుడు నాకెవరూ లేరు, నాకు హోప్ లేదు. అందుకోసమే నేనంతా బాధగా లేను. నేను నిస్పృహలో, అజ్ఞానంలో ఉన్నాను. నేను డార్క్నెస్ లో ఉన్నాను, నాకు లైట్ ఎక్కర్లేదు. నా జీవితం అన్నది జీవించున్న మరణం లాంటిది. నాకు ఎవరి సింపతి అక్కర్లేదు, ఎవరి ప్రేమ అక్కర్లేదు, ఎవరి దయ అక్కర్లేదు. నేను నా డార్క్నెస్ లోనే ఉండదలుచుకుంటున్నాను, ఏ ఫీలింగు లేకుండా, ఏ జ్ఞాపకం లేకుండా. అందుకోసమే మీరు ఇక్కడికి వచ్చారా? ఇంకా డల్గా అయిపోవడానికా? మీ యొక్క నిస్పృహని ఇంకా గట్టిగా చేసుకోవడానికా? మీరు కోరుకున్నది అదేనా? ఒకవేళ అదే మీరు కోరుకుంటే, మీరు కోరుకున్నది మీకు దొరుకుతుంది. కోరిక అన్నది అది ఎంతో ఫాస్ట్ గా, మనస్సు ఎంత ఫాస్టో అది అంత ఫాస్ట్. అది దేనికైనా అడ్జస్ట్ అయిపోతుంది, మౌల్డ్ అయిపోతుంది. ఏ పరిస్థితులకి గోడలు కడుతుంది, లైట్ని మనకి రాకుండా. దానికి నిస్పృహే దానికి ఆనందం. ఈ కోరిక అన్నది అది పూజించే ఊహాత్మక చిత్రాన్ని నిర్మిస్తుంది. మీరు ఒకవేళ డార్క్నెస్ లో జీవించాలనుకుంటే మీరు జయప్రదం అవుతారు. దానికైనా మీరు ఇక్కడ వచ్చింది? మీ యొక్క కోరికను మీరు బలపరచుకోవడానికా?
చూడండి, నా ఫ్రెండ్ ఒక ఆవిడ నాకు చెప్పారు మీకోసం. నేను ఇంపల్సివ్ గా వచ్చేసాను ఇక్కడికి. నేను ఒకవేళ ఆలోచించడం మానేస్తే బహుశా నేను ఇక్కడికి రాకపోదు. నేను సాధారణంగా ఇంపల్సివ్ గానే పనిచేస్తాను. అది ఎప్పుడు నన్ను దుఃఖంలోకి తీసుకెళ్ళలేదు. ఒకవేళ మీరు అడిగారు అనుకోండి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని, నేను చెప్పగలిగిందంట నాకే తెలియదు నేను ఎందుకు వచ్చాను. నేను అనుకుంటున్నాను, మేమందరం కూడా ఒక ఆశని కోరుకుంటున్నాం. ఎవరు కూడా డార్క్నెస్ లో శాశ్వతంగా జీవించలేరు. ఏదైతే బాగా కలిసిపోయిందో, ఫ్యూజ్ అయిపోయిందో దాన్ని ఎవరు లాగలేరు, సెపరేట్ చేయలేరు. ఏదైతే సమగ్రంగా ఉందో దాన్ని ఎవరు వినాశనం చేయలేరు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఫ్యూజన్ ఉందనుకోండి, ఆ మృత్యు మిమ్మల్ని సెపరేట్ చేయలేదు. సమైక్యత అన్నది మరొకరితో రాదు, అది ఎవరిలో వారిలోనే ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య ఫ్యూషన్ అన్నది సంపూర్ణత్వం అని, ఇతరులతో సంపూర్ణత్వం ఫీల్ అవుతే ఆ సంపూర్ణత్వం అన్నది మరొక మనిషితో మనం సంపూర్ణత్వం ఫీల్ అవ్వడం అన్నదే అసంపూర్ణత్వం. ఎందుకంటే మనలో మనం అసంపూర్ణంగా ఉన్నాం. ఇంకొకరితో కలయిక అది అసంపూర్ణమే. సమగ్రంగా ఉన్న వ్యక్తి ఆయన ఎప్పుడు హోల్ అవ్వలేడు ఇంకొకరి వల్ల. ఎందుకంటే ఆయన తనలోనే సంపూర్ణుడు. సంపూర్ణత్వం అన్నది ఆయన సంబంధ బాంధవ్యాల్లో ఉంటుంది. ఏది అసంపూర్ణమో సంబంధ బాంధవ్యాలతో దాన్ని సంపూర్ణం చేయలేము. అలా అనుకోవడం భ్రాంతి. నేను కంప్లీట్ అయ్యాను, మరొకరి వల్ల నేను సంపూర్ణత్వాన్ని పొందాను అన్నది భ్రాంతి. నేను ఆయన వల్ల కంప్లీట్ గా అయ్యాను, సంపూర్ణంగా అయ్యాను. నాకు దాంట్లో ఉన్న సౌందర్యము ఆనందము తెలుసు అన్నారు ఆవిడ. కానీ అదొక అంతం అయిపోయింది కదా. ఏదే అసంపూర్ణంగా ఉందో దానికి అంతం ఉంటుంది. ఇంకొకరితో మీరు కలవడం అన్నది అది ఎప్పుడు బ్రేక్ అయిపోతుంది, అది ఎప్పుడు కూడా ఆగిపోతుంది. సమగ్రత అన్నది తనలోంచే మొదలవ్వాలి. అప్పుడే ఫ్యూషన్ అన్నది వినాశనకరంగా ఉండదు. ఈ సమగ్రత మార్గం అన్నది నెగటివ్ థింకింగ్ తోటే వస్తుంది అన్నది. అదే అత్యున్నతమైన అవగాహన. మీరు సమగ్రతని అన్వేషిస్తున్నారా? నేను ఏంది అన్వేషిస్తున్నానో నాకే తెలియదు. కానీ ఈ ఆశ అనే దాన్ని నేను అవగాహన చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆశ అన్నది ఒక ముఖ్యమైన పాత్ర మన జీవితంలో ప్లే చేస్తుంది. ఆయన బతికున్నప్పుడు నేను ఎప్పుడు భవిష్యత్తు కోసం ఆలోచించలేదు. నేను ఎప్పుడు ఆశ కోసము ఆనందం కోసం ఆలోచించలేదు. రేపటి కోసం కూడా ఆలోచించలేదు. రేపన్నది నాకు ఉండేది కాదు. నేను కేవలంగా జీవించాను. ఏ రకమైన కేర్ అన్నది అంటే దేన్ని కేర్ చేయకుండా జీవించారు. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు మీకు అన్హ్యాపీనెస్ వచ్చింది, అసంతృప్తి వచ్చింది. ఇది మీ భవిష్యత్తుని సృష్టిస్తోంది. ఆశ, దాని వ్యతిరేకమైనటువంటి నిస్పృహ, అలాగే నిరాశ చాలా విచిత్రమైనది ఉంది కదా. మనిషి హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళకి టైం అక్కడ ఉండదు. నిన్న రేపు ఉండవు. అయితే గతం కోసం భవిష్యత్తు కోసం ఆలోచనే ఉండదు. కానీ సంతోష రాహిత్యం అనేది ఆశ కోసం తయారు చేస్తుంది నిస్పృహని. మేము ఆశతోటే పుట్టాం. మేము దాన్ని మా మృత్యు వరకు తీసుకెళ్తున్నాం. అదే మనం చేసేది. ఇంకా చెప్పాలంటే మనం దుఃఖంలోనే పుట్టాం,
ఈ ఆశ మనని మృత్యు వరకు తీసుకెళ్తాం. మీ ఉద్దేశంలో హోప్ అంటే ఏమిటి? హోప్ అన్నది రేపు, భవిష్యత్, ఆనందం కోసం కోరిక, ఈ రోజు కంటే బాగా ఉండడం, దాన్ని తాను అభివృద్ధి చేసుకోవడం. కోరిక అన్నది ఒక మంచి ఇల్లు కావాలని, ఒక మంచి పియానో అని, రేడియో కావాలని ఉంటాయి. సోషల్ గా ఇంప్రూవ్మెంట్ అన్నది ఒక కళ, ఆనందమైన జగత్ అన్నది ఇవన్నీ కలలే. అయితే భవిష్యత్తులోనే ఉంటుందా ఆశ అన్నది? ఆశ అన్నది ఇప్పుడున్న దాంతో లేదా? అది గతం యొక్క పట్టుతోనే ఉంటుందా? హోప్ అన్నది ముందు ఉంది, వెనక ఉంది, ఆలోచన యొక్క కదలిక. ఆశ అన్నది సమయానికి చెందిన. హోప్ అంటే ఆశ అన్నది కోరిక యొక్క కొనసాగింపు. ఏదైతే మనకి ఆహ్లాదంగా ఉందో అలాంటి కోరిక కొనసాగింపు. దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ బెటర్గా చేసుకుంటూ, దాని వ్యతిరేక అనేది ఆశారహిత స్థితి, నిస్పృహ. మనం ఆశకి నిస్పృహకి మధ్యలో ఊగిసలాడుతున్నాం. మనం అంటాం మనం జీవిస్తున్నాం, ఎందుకంటే మనకి హోప్ ఉంది, ఆశ ఉంది. ఆశ అనేది గతంలో చెందింది, చాలా తరచుగా భవిష్యత్తుకు చెందుతుంది. ప్రతి రాజకీయవేత్తకి, ప్రతి సంఘ సంస్కర్తకి, ప్రతి విప్లవకారుడికి ఈ ఆశ అన్నది భవిష్యత్. ప్రతి అన్వేషకుడికి, భగవంతుడిని అన్వేషించే, భగవంతుడని మనం పిలిచేదాన్ని అన్వేషించే వాడికి ఆశ అన్నది భవిష్యత్తు. మనం ఏమనుకుంటున్నాం అంటే మనం హోప్ తో జీవిస్తున్నాం, ఆశతో. ఎప్పుడైతే భవిష్యత్తు గతము మనని డామినేట్ చేస్తున్నాయో అది ఏమైనా జీవించడమా? ఈ జీవించడం అన్నది గతం యొక్క కదలిక భవిష్యత్తు వరకు, అదేనా జీవించడం? రేపటి కన్సర్న్ మనకుంటే మీరు జీవిస్తున్నారా? మనకి రేపన్నది చాలా ముఖ్యమైపోతుంది, అందువల్లే మనకి నిరాశ, నిస్పృహ ఉంటున్నాయి. భవిష్యత్ అంత ముఖ్యమైతే మీరు దానికోసమే జీవిస్తే గతం అన్నది మీకు నిస్పృహకి మార్గం. రేపటి ఆశతో మీరు ఇవాళని త్యాగం చేస్తున్నారు. ఈ హ్యాపీనెస్ అన్నది నౌ, ఇప్పుడే ఉంటుంది. ఈ అన్హ్యాపీ అనేది ఎవరైతే రేపటి కన్సర్న్ తో జీవిస్తున్నారో దాన్నే వాళ్ళ ఆశని, అలాంటి వాళ్ళు ఎప్పుడు అన్హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా జీవించడం అంటే ఆశ లేకుండా జీవించడమే. ఆశ ఉన్న వ్యక్తి సంతోషమైన వ్యక్తి కాదు, ఆయనకి నిస్పృహ ఏమిటో తెలుసు. ఈ ఆశారాహిత్యం అనేది ఆశని ప్రొజెక్ట్ చేస్తోంది, ద్వేషాన్ని, నిస్పృహని, లేకపోతే ప్రకాశవంతమైన భవిష్యత్తు. అయితే మీరు ఏం చెప్తున్నారు? హోప్ లేకుండా జీవించాలా, ఆశ లేకుండా? ఆశ, ఆశారహితం అన్న ఒక స్థితి లేనే లేదా? దాన్ని మనం పరమానందం అని అంటాం. మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అప్పుడు మీకు హోప్ ఉండదు. మీరేం చూడండి, నాకు నా పక్కనే ఆయన ఉన్నప్పుడు హోప్ లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రతిరోజు. కానీ ఆయన చనిపోయాక అంటూ అప్పుడు మనం ఆశ అన్నది హ్యాపీగా ఉన్నప్పుడు మనకు ఉండదు. మనం అన్హ్యాపీగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు
మన ఎవరైనా స్వార్థానికి వాడుకున్నప్పుడు రేపన్నది ముఖ్యమైనప్పుడే ఆశ ఉంటుంది. రేపన్నది అసంభవం అయితే మనం సంపూర్ణమైనటువంటి డార్క్నెస్ లో ఉంటాం, నిస్పృహలో. అయితే మనిషి ఏ విధంగా హ్యాపీ స్థితిలో ఉండడం? మీరు మొట్టమొదటిగా హోప్ లో ఉన్న సత్యాన్ని, హోప్లెస్నెస్ అంటే ఆశారహితమైన స్థితిలో ఉన్న సత్యాన్ని చూడండి. అలాగే మీరు అసత్యం, మీ యొక్క భ్రాంతిలో ఉన్న అసత్యాన్ని చూడండి. ఆ హోప్ అనే భ్రాంతిలో ఉన్న అసత్యాన్ని చూడండి, అంటే ఆశని. అలాగే నిస్పృహలో ఉన్న అసత్యాన్ని చూడండి. మీరు ప్యాసివ్ గా వాచ్ఫుల్ గా ఈ ప్రాసెస్ అంతటిని చూడండి. అదంత సులువు కాకపోవచ్చు. మీరు అడుగుతున్నారు నేను హ్యాపీగా ఎలా ఉండడం అని. ఈ ప్రశ్న మీ ఆశ మీద ఆధారపడింది. మీరు మళ్ళీ కోల్పోయింది పొందాలనుకుంటున్నారు. దాన్ని ఏదో పద్ధతితో మీరు చేసుకోవాలని. ఈ ప్రశ్నలో పొందాలన్న కోరిక ఉంది, ఏదో ఒకటి అవ్వాలి. మీకు ఒక లక్ష్యం ఉంటే, ఒక ఎండ్ అన్నది ఉంటే అక్కడ హోప్ ఉంది. అందువల్ల మళ్ళీ మీరు మీ యొక్క అంటే ఆశ ఉన్న దగ్గర సంతోషరహితం ఉంటుంది. ఈ హోప్ మార్గం అన్నది భవిష్యత్తుకు మార్గం. హ్యాపీనెస్ అన్నది సమయానికి సంబంధించింది కాదు. మీలో హ్యాపీనెస్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా దాన్ని ఎలా కొనసాగించాలని అనుకోలేదు. అలా మీరు అడుగుంటే అప్పుడు మీరు అన్హ్యాపీనెస్ టేస్ట్ చేశారని అర్థం. అంటే ఈ హోల్ ప్రాబ్లం అంతా మనిషి సంఘర్షణలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు వస్తుంది అంటున్నారా? మనిషి బాధలో ఉంటే దానిలోంచి బయటపడాలనుకుంటాడు, అది సహజమే కదా. బయటపడాలన్న మార్గం మరో సమస్యను తెచ్చిపెడుతుంది. ఒక సమస్యను అవగాహన చేసుకోకుండా మీరు మరొక సమస్యను తెస్తున్నారు. మీ యొక్క దుఃఖం దాన్ని అవగాహన చేసుకోవడం, అక్కడ మీకు స్వేచ్ఛ ఉండాలి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి. ఈ అన్హ్యాపీనెస్, అసంతోషం అన్నది మీకు ప్రాబ్లం. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకొక ప్రాబ్లంని తెచ్చుకుని మనస్సు ఎప్పుడు కూడా ఆసక్తిని వెతుకుతోంది, ఒక ఆన్సర్ని సమస్యకు వెతుకుతుంది, అందులోంచి బయటపడే మార్గాన్ని వెతుకుతుంది. ఇందులో మీరు ఎస్కేప్ అవడంలో ఉన్న ఫాల్స్నెస్ చూడండి. అప్పుడు మీరు డైరెక్ట్ గా మీ సమస్యను మీరు ఎదుర్కొంటారు. ఈ డైరెక్ట్ సంబంధం మీ సమస్యతో మీకు ఒక రకమైన సంక్షోభాన్ని తెస్తుంది. దాన్ని మీరు ఎప్పుడు అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఆ సంక్షోభం యొక్క సంపూర్ణత్వంతో దాని యొక్క తీవ్రతలోనే ఆ సమస్య అన్నది అంతమవుతుంది. అంటే ఆవిడ అంటున్నారు, ఈ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నేను నా నిస్పృహలోనే ఇలాగ కోల్పోవాలి, నాకున్నటువంటి ఆశారహిత స్థితిని నేను పెంపొందించుకుంటూ, కానీ ఏదో విధంగా ఇప్పుడు అది నాకు టూ మచ్గా ఉంది. నేను ఇప్పుడు ఏం చూస్తున్నానంటే నేను ఏ రకమైన భయము లేకుండా దాన్ని ఫేస్ చేయాలి. ఏ రకమైన అవిశ్వాస అంటే ఆయనతో నేను అవిశ్వాసంగా ఉన్నానన్న ఫీలింగ్ లేకుండా నేను ఇప్పుడు చాలా డీప్ గా ఫీల్ అవుతున్నాను. నేను ఆయనతో అవిశ్వాసంగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉంటే నేను ఆయనతో అవిశ్వాసంగా ఉన్నాను అనుకున్నాను. ఇప్పుడు ఆ బర్డెన్ అన్నది నాలోంచి పోయింది. నేను ఒక రకమైన ఆనందం సమయానికి సంబంధించింది నేను ఫీల్ అవుతున్నాను అని ఇక్కడితో అయిపోయింది టాపిక్. అర్థమైందా వసంత గారు? మీరు నెక్స్ట్ దానికి కూడా రండి. అంటే మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏమన్నారు ఇక్కడ రికార్డింగ్ కదా. ఓకే, అంటే ఇందులో ఆవిడ ఏమంటున్నారంటే నేను ఇలా డార్క్నెస్ లోనే ఉండదలుచుకున్నాను అంటే, మరి అందుక మీరు నా దగ్గరకు వచ్చారన్నారు. నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు అన్నారు.
అయితే అందులో ఉండాలనుకుంటే అదేం పెద్ద కష్టం కాదు, ఉండిపోవచ్చు అంటూ ఆయన ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడు కూడా సుఖంగా ఉన్నంతసేపును ఆశ అన్నది ఉండదు. భవిష్యత్తు కోసం ఆలోచించం, గతాన్ని ఆలోచించం. మనకి దుఃఖంలో ఉన్నప్పుడే ఇవన్నీ ఆలోచిస్తాం. ఆశ అనేది భవిష్యత్తుకి సంబంధించిందే ఎక్కువగా. అంటే ఆవిడ ఇన్నాళ్ళు తను హ్యాపీగా ఉంటే భర్తకి ఏదో భర్తతో లాయల్ గా లేదనుకున్నారు, కానీ అంటే అవిశ్వాసంగా, విశ్వాసపాత్రంగా లేదు నేను, లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను. ఆ విధంగా అంటే తన భర్తకి ఏదో ద్రోహం చేసినట్టు. ఇప్పుడు ఆవిడకి ఏం అర్థమైంది? ఆశ అన్నది లేకుండా సమగ్రంగా, సమగ్రత అన్నది మరొకరి వల్ల నాకు సంపూర్ణత్వం వస్తే అది ఎన్నో రోజులు ఉండదు. సంపూర్ణత్వం అనేది ఎవరిలో వారికే ఉండాలి. అంటే ఆవిడ ఏమన్నారంటే, మేము ఇద్దరం ఉన్నంత కాలం మాకు ఏ హోప్ లేదు, రేపటి చింతన లేదు, గతం సంబంధం లేదు. ఇప్పుడు ఇదంతా విన్నాక నాకు నా బర్డెన్ అంతా పోయింది, నేను ఒక రకమైనటువంటి సమయాతీతమైన ఆనందాన్ని అనుభవించుతున్నాను అన్నారు. అంటే అదే కృష్ణమూర్తి గారు చెప్పారు, అసలైనది ఆ సమయాతీతమైన బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ మనలోనే ఉంది. అయితే ఈ హోప్ అన్న దాంతో ఆశ మనం ఏం చేసుకుంటున్నాం అంటే దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. హోప్లెస్నెస్ లేకుండా మనం జీవించలేమా? అర్థమైందా? నేనేమన్నాను? భాగ్యలక్ష్మి గారు మీకు అర్థమైందా? నాగరాణి గారు, అంటే మన జీవితాన్ని మనం ఎప్పుడు ఆశ, రేపు, గతం వీటితో నింపుకోవడం వల్లే మనం దుఃఖాల పాలవుతున్నాం. ఆయన వల్ల నేను సంపూర్ణత్వం పొందానంటే ఇంకొకరి వల్ల సంపూర్ణత్వం పొందితే అది శాశ్వతమైంది, అది ఎప్పుడైనా బ్రేక్ అయిపోతుంది. సంపూర్ణత్వం అనేది ఎవరిలో వారిలోనే ఫీల్ అవ్వాలి. అర్థమైందా లేదా? ఎవరికి ఏమీ చెప్పట్లేదు. లెస్ దాన్ 1 minute ఉంది. అర్థమైందమ్మా. బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ అనేది అది అలౌకికమైనది. ఈ లౌకికమైన విషయాలతోనే ఈ హ్యాపీనెస్ ఆశలన్నీ అనేది వదిలేస్తే కాదు, ఉండేదే. వదిలేస్తేనే ఉండేది. ఎప్పుడు ఉండేది మనతో ఉండేది, ఏమున్నా లేకపోయినా ఉంటుంది. ఇంకొకరి వల్ల సంపూర్ణత్వం వచ్చేది కాదు, సంపూర్ణత్వం ఎవరిలో వారే ఫీల్ అవ్వాలి. ఇంకొకరి వల్ల వస్తే అది బ్రేక్ అయిపోతుంది, దానికి అంతం ఉంటుంది. అవును, సో ఇప్పుడు ఆవిడకి బాగుంది ఏమనిపించింది? టాపిక్. వీటన్నిటికీ ఆశారహితంగా, ఆశారహిత స్థితిలో కాకుండా ఉన్న ఒక హ్యాపీనెస్ ఉంది అని తెలిసింది ఆవిడ. మీరు మీ అన్హ్యాపీనెస్ ఏమిటో అవగాహన